అందరికీ నమస్తే అండి. కాలం మారుతుంది. కాలం మారుతున్న కొద్దీ కొత్త టెక్నాలజీ వస్తుంది. కొత్త కొత్త మొబైల్ యాప్స్ వస్తున్నాయి. కొత్త కొత్త గాడ్జెట్స్ వస్తున్నాయి. ఆలోచనలు మారుతున్నాయి. ఆలోచనలు ఎంతగా ప్రభావితం చేస్తున్నాయంటే నేరం చేయడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. అది పిల్లలవ్వని, భార్యలవ్వని, ఏ వయసు వారవ్వని. తప్పు చేయడానికి ఏమాత్రం ఆలోచించట్లేదు. సంకోచించడం లేదు. ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు అండ్ నేషనల్ మీడియాలో వస్తున్న కొన్ని గణాంకాలు మానవ సంబంధాలను ఎంత నీచ స్థాయికి దిగజార్చాయి అనేది ఆలోచిస్తే భయమేస్తుంది. ఖచ్చితంగా భయపడాలన్నమాట. అంటే ఒకప్పుడు మనం ప్రత్యర్థులను చూస్తే భయపడే పరిస్థితి వస్తుంది. కానీ ఇప్పుడు దేశంలో ముఖ్యంగా ఉత్తరాదిన భర్తలు భార్యలను చూస్తే భయపడే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఎందుకు పర్టికులర్గా ఇప్పుడు చెప్తున్నానంటే ఒక 2-3 ఉదాహరణలు చూడండి. మందలిస్తే మట్టుబెట్టాడు. కత్తితో 27 సార్లు పొడిచి చంపేశాడు. స్నేహితుడిని బయట కాపలా పెట్టి ఘాతుకం. వీడిన ప్రిన్సిపల్ రూపారెడ్డి కేసు మిస్టరీ. దారుణానికి తెగిపడింది ఇద్దరు 10th విద్యార్థులు. నల్గొండ జిల్లాలో ఈ నెల 11న ఘటన. నల్గొండ జిల్లాలో ఒక ప్రైవేట్ స్కూల్, అందులో హాస్టల్లో ఉన్న ఒక ఇద్దరు విద్యార్థులు జలసాలకు అలవాటు పడ్డారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు. వాళ్ళు సెల్ ఫోన్లో ఎప్పుడు రీల్స్ చూస్తూ అసభ్యకరమైన వీడియోలు చూస్తూ మాదక ద్రవ్యాలు తీసుకుంటూ సరిగ్గా చదవడం లేదు. దాంతో ఆ స్కూల్ ప్రిన్సిపల్గా ఉన్న రూపారెడ్డి వాళ్ళ తల్లిదండ్రులని స్కూల్కి పిలిపించి తల్లిదండ్రుల సమక్షంలో ఇద్దరు పిల్లల్ని మందలించారు. దాంతో అది మనసులో పెట్టుకున్న ఆ 10th క్లాస్ విద్యార్థులు ఆమె మీద రెక్కి నిర్వహించి ఒక 4 రోజుల పాటు ఎవరో లేని టైంలో ఆమె ఇంటికి వెళ్ళి, బయటేమో ఒకడు కాపలా ఉన్నాడు, ఇంకొకడేమో లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి ఆమెను అత్యంత దారుణంగా 27 సార్లు పొడిచి చంపేశారంట. చాలా దారుణం అండి. సో ఇది నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్లో ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి. సో 10th క్లాస్ విద్యార్థులు ఇద్దరు మైనర్లు కాబట్టి మనం పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లా. చాలా దారుణం అనమాట, చాలా నీచం. సో ఈ వార్త ఇలా ఉంటాయి. మరో వార్త చూడండి పక్కన. తాతను చంపించిన 13 ఏళ్ల బాలిక. తిరువనంతపురంలో జరిగింది ఇది. ఇంట్లోకి 17 ఏళ్ల స్నేహితుడు, మరో 3 బాలుర ప్రవేశం. వృద్ధుణ్ణి హింసించి చంపిన 4.5 తులాల బంగారం అపహరణ. కేరళలోని అలప్పుజాలో 13 ఏళ్ల బాలిక తన స్నేహితులతో సొంత తాతను హత్య చేయించింది. ఆగస్టు 15న బాలిక తాత ఒంటరిగా ఇంట్లో ఉన్నాడు. బాలిక 17 ఏళ్ల స్నేహితుడు, మరో 3 బాలురు కలిపి బాత్రూమ్ కిటికీ గుండా ఇంట్లోకి ప్రవేశించారు. వృద్ధుడి చేతులు కాళ్ళు కట్టేసి నోట్లో గొడ్డలు కుక్కి తలను గోడకేసి కొట్టి చంపారు. ఎందుకు? ఆ పాప మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతుంది. అందుకు ఆ వృద్ధుడు వద్దు అని చెప్పాడు, మందలించాడు. అందుకు తన సహచరులు ఎవరైతే తనకు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారో వాళ్ళతో కలిపి ఆ పాప ఈ దారుణాన్ని ఒడిగట్టింది. 13 ఏళ్ల బాలిక. కేరళలో జరిగింది ఈ ఘటన. అంటే పిల్లల మనస్తత్వాలు, పిల్లల ఆలోచనలు ఎటువైపు వెళ్తున్నాయనడానికి ఈ ఘటన ఉదాహరణ. ఇదే కాదు, మనం మొన్న ఒక ఘటన చూసాం. స్కూల్లో మందలించాడని చెప్పి, టీచర్ మందలించాడని చెప్పి టీచర్ను కొట్టారు చాలా దారుణంగా. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పిల్లల ఆలోచనలు ఏ విధంగా మారుతున్నాయి అనేది ఒక ఎత్తు అయితే, ఇండియా టుడేలో వచ్చిన ఒక వార్త చూడండి. 554 men killed died by in 6 months over adultery, marital disputes రిపోర్ట్. ఒక ఏకం న్యాయ్ ఫౌండేషన్ అనే ఒక రిపోర్ట్ ప్రకారం 2026లో మొదటి 6 నెలల్లో, అంటే జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో 554 మంది వివాహిత పురుషులు చనిపోయారు. మొత్తం 554 మంది చనిపోయారు. వారిలో 322 మంది కేవలం వారి భార్యల చేతిలో ఘాతుకానికి గురయ్యారు. వారి భార్యల వలన కేవలం. మనం చాలా సంఘటనలు చూసాం. మనం పెళ్ళైన వెంటనే హనీమూన్కి తీసుకెళ్ళి తోసేయడం, లేదా వాళ్ళ ప్రియుడిని రప్పించి గొంతు కోసి చంపేయడం, లేదా హార్పిక్ నరాల్లోకి ఇంజెక్షన్ చేయడం, అండ్ కుక్కర్ మూతతో కొట్టడం, ఇటువంటి సంఘటనలు మనం గడిచిన కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. ఇటువంటి సంఘటనలు దేశవ్యాప్తంగా అన్నీ ఒకేసారి చూసుకుంటే 322 జరిగాయి. మొత్తం 554 జరిగాయి. అందులో ప్యూర్లీ భార్యలు భర్తల్ని చంపిన సంఘటనలు 322. ప్రధాన కారణం ఏంటంటే వివాహేతర సంబంధం. అంటే ప్రియుల ప్రోద్బలం, ఎవరితో అయితే వీళ్ళకి రిలేషన్ ఉంటుందో వాళ్ళు ఇచ్చిన ప్రోద్బలంతో 60% సంఘటనలు జరిగాయి అన్నమాట. ఎక్కువగా ఉత్తరప్రదేశ్, బీహార్ ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ఘటనలు జరుగుతున్నాయి. ఈవెన్ హైదరాబాద్లోను, మన రాష్ట్రాల్లో కూడా కొన్ని అడపదడప కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. సో ఇవన్నీ చూస్తుంటే మనకేమనిపిస్తుంది?
సోషల్ మీడియా పెరుగుతోంది, సోషల్ మీడియా వాడకం పెరుగుతోంది, విపరీతంగా సోషల్ మీడియా రీల్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు జనం, ప్రభావితం అవుతున్నారు. అవి ఎంతవరకు అంటే మెదళ్లను ప్రభావితం చేస్తున్నాయి, ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాయి. మనకి ఫోన్ అనేది ఏదో విజ్ఞానం పంచడానికి, ఏదో 4 సబ్జెక్టులు నేర్చుకోవడానికి ఉండాలి, లేదో టైంపాస్గా కాసేపు ఎంటర్టైన్మెంట్గా ఉండాలి. రోజు మొత్తం మీద మనం అలసిపోతాం కాబట్టి ఒక అరగంట 40 నిమిషాల పాటు ఎంటర్టైన్మెంట్గా చూడడం తప్పులేదు. కానీ దానికి బానిస అయితే అది మనల్ని శాసిస్తుంది. సో ఇప్పుడు ఈ నేరాలన్నీ పెరగడానికి ఆ ప్రవృత్తే కారణం. ఇన్‌స్టాగ్రామ్ లాంటివి, స్నాప్‌చాట్ లాంటి యాప్స్, దానికి తోడు ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్, దానిలో పరిచయాలు అవ్వడం, ఆ పరిచయం అయిన దాంతో కొత్త కొత్త పరిచయాలు అవ్వడం, అవన్నీ కూడా ఇంత నేరాలకు పెరుగుతున్నాయి, నేర ప్రవృత్తికి కారణమవుతున్నాయి. నేరాల సంఖ్య పెరుగుతోంది. ఆ నేరాల సంఖ్యలో కూడా కనీవినీ ఎరుగని అత్యంత నీచమైన సంస్కృతి పెరుగుతోంది. దీనికి అడ్డుకట్ట ఎక్కడ పడుతుంది? ఇప్పుడు అలాగని ప్రతి భార్యాభర్తల్ని కూడా పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వలేరు కదా. సో అలాగని ప్రతి భర్త కూడా భార్యను అనుమానించలేరు కదా. సో అంటే ఇది పరిష్కారం లేని సమస్య. ఎవరికి వాళ్ళు స్వయంగా నేర్చుకోవాలి, స్వయంగా అలవాటు చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు వాళ్ళ తప్పుల్ని సరిదిద్దుకోవాలి. ఎవరికైనా అటువంటి ఆలోచనలు ఉంటాయి. అంతే తప్ప అందరి మీద, సమాజంలో మన దేశంలో ఉన్న ప్రతి భార్యాభర్త మీద పోలీసులు నిఘా పెట్టలేరు, లేదా ప్రతి భర్తకి కూడా రక్షణ కల్పించలేరు, లేదా ప్రతి భార్యకు కౌన్సిలింగ్ ఇవ్వలేరు. అలాగే ప్రతి పిల్లల్ని కూడా పోలీసులు మందలించలేరు, చట్టం రక్షించలేదు. అండ్ ప్రతి పిల్లవాడిని కూడా ఆ ప్రిన్సిపల్ మందలించకుండా ఉండలేడు, మందలిస్తే ఇలా కష్టం కదా. సో ఇది కంట్రోల్ పాటించాలి. ఎక్కడో దగ్గర దీనికి కంట్రోల్ రావాలి. సోషల్ మీడియా పూర్తిగా బ్యాన్ చేసేయడమా? ఓకే, 16 ఏళ్లలో బ్యాన్ చేసేస్తారు. కానీ ఆ పైన వాళ్ళకు కూడా జరుగుతున్నాయి ఇటువంటి సంఘటనలు. 16 ఏళ్లలో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేసినంత మాత్రాన పూర్తి స్థాయి పరిష్కారమా? కాదు. సోషల్ మీడియాలో కొన్ని ప్లాట్ఫామ్స్ బ్యాన్ చేయొచ్చు, ఏవి అవసరమో ఏవి కాదో చూసుకొని కొన్ని ప్లాట్ఫామ్స్ బ్యాన్ చేయొచ్చు. అలాగని పూర్తిగా ఇన్‌స్టాగ్రామ్ లాంటిది బ్యాన్ చేసినా కష్టమే. ఎందుకంటే దాన్ని నమ్ముకొని చాలామంది వ్యాపారాలు చేసుకుంటున్నారు, బిజినెస్ జరుగుతున్నాయి, మంచికి ఉపయోగిస్తున్నారు. 5% మంచికి ఉపయోగిస్తుంటే 95% చెడుకు ఉపయోగిస్తున్నారు. సో ఇటువంటి యాప్స్ను ఏమైనా బ్యాన్ చేస్తే మంచిది. దీని మీద ఒక కంట్రోల్కి ఒక చట్టం తీసుకొస్తే మంచిది. థ్యాంక్ యూ.